శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. ప్రేమ, పెళ్లి, సంతానం, చదువు, ఉద్యోగం, ధనం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుష వశీకరణ చేయబడును. గృహం, స్థలం, వాస్తు చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. సెల్ నంబర్ 9010707470. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ నెల 17వ తారీఖు తర్వాత ఒక స్త్రీ రాక సింహరాశి వారి జీవితాన్ని ఊహించని మలుపు తిప్పనుంది. అయితే ఒక్క రోజు మాత్రం ఊహించని పేను ప్రమాదం అనేది పొంచి ఉంది. అయితే ఈ నెలలో ఆ స్త్రీ రాక వల్ల వీరి జీవితంలో జరగబోయే మార్పులేమిటి, వీరికి పొంచి ఉన్న ప్రమాదం ఏ రూపంలో రానుంది, ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ప్రతి ఒక్కరూ కూడా నూతన సంవత్సరం అనగానే ఎంతో సంతోషకరమైన జీవితాన్ని ఊహించుకుంటారు. ఈ సంవత్సరమైనా ఎలాంటి కష్టాలు లేకుండా జీవితం సాఫీగా సాగిపోతే బాగుంటుంది అనుకుంటారు. అయితే ఈ అదృష్టం సింహరాశి వారికి ఈ సమయంలో దక్కబోతోంది. ఈ రాశి వారికి ఈ నూతన సంవత్సరం ఎన్నో సంతోషాలను తీసుకురానుంది. మీరు తలపెట్టే ప్రతి పని కూడా ఈ సమయంలో దిగ్విజయంగా పూర్తవుతుంది. అన్ని రంగాలలో విజయాలను సాధిస్తారు. ఆర్థిక పరమైన స్థిరత్వం ఏర్పడుతుంది. ఆర్థిక పరంగా ఇది మీకు ఎంతో అనుకూలమైన సమయంగా చెప్పబడి ఉంది. ఈ సమయంలో ఎన్నో ఆర్థిక ప్రయోజనాలను పొందబోతున్నారు. వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా ఆర్థిక పరమైన లాభాలు చేకూరుతాయి. అలాగే ఈ సమయంలో వాహనాలను కొనుగోలు చేస్తారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరంగా గతంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఎలాంటి రుణ సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటారు. కెరీర్ పరంగా ఈ సమయంలో మీకు చాలా అనుకూలంగా ఉంది. ఈ సమయంలో ఎన్నో ఉత్తమ ప్రయోజనాలను పొందుతారు. కెరీర్ పరంగా ఎన్నో ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. పనిలో మీ సామర్థ్యం అనేది మెరుగుపడుతుంది. మీ తెలివితేటలు సమయస్ఫూర్తితో ఉపయోగించి అతి తక్కువ సమయంలోనే ఇచ్చిన పనిని చాలా వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఎంతటి పెద్ద పనైనా సరే ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా సునాయాసంగా పూర్తి చేస్తారు. ఈ సమయంలో నిరుద్యోగస్తులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా మంచి శాలరీ ప్యాకేజ్తో మీరు కోరుకున్న రంగంలో మంచి పొజిషన్లో ఉద్యోగం రావడం అనేది మీకు చాలా మరింత సంతోషాన్ని అందిస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ఆర్థిక పరంగా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద ఈ సమయంలో మీ కెరీర్ పరంగా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వబోతోంది. విద్యార్థులకు ఈ సమయంలో ఉత్తమ ఫలితాలు పొందబోతున్నారు. ఈ సమయంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. కేవలం చదువులోనే కాకుండా ఇతర కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొన్న ఈ రాశి వారికి విద్యార్థులందరికీ కూడా ఈ సమయంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఇప్పటి వరకు చదువుపైనే దృష్టి పెట్టండి అని చెప్పిన మీ పేరెంట్స్ మీ యొక్క ప్రతిభను గుర్తించి మీకు ఇష్టమైన రంగంలో రాణించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. తద్వారా మీరు ఎంతో సంతోషంగా మీకు నచ్చిన రంగంలో రాణించడానికి ప్రయత్నిస్తారు. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఈ రాశి విద్యార్థులకు మంచి సమయం రానే వచ్చింది. ఈ సమయంలో మీరు రాసిన ఎగ్జామ్స్ మీకు కోరుకున్న ర్యాంకులు సాధిస్తారు. అలాగే ఎవరైతే విదేశాలలో ఉన్నత చదువుల కోసం లేదా ఉద్యోగం కోసం వెళ్ళి అక్కడే స్థిరపడాలి అనుకుంటున్నారో వారికి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సఫలీకృతం అవుతాయి. ఆరోగ్యపరంగా ఈ సమయంలో మీకు సానుకూలంగా ఉంటుంది. గతంలో ఇబ్బంది పెట్టిన దీర్ఘకాలిక సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా, మానసికంగా శారీరక ఒత్తిడి అనేది లేకుండా చాలా ఆరోగ్యంగా ఉంటారు. అయితే మీరు దినచర్యలో భాగంగా యోగా, వ్యాయామం, ధ్యానం చేయటం అనేవి నేర్చుకోవాలి. ఇలా చేసినట్లయితే ఎలాంటి అనారోగ్య సమస్యలైనా సరే సులభంగా అధిగమించగలుగుతారు. వీటి ద్వారా మీరు శారీరకంగానూ మానసికంగానూ చాలా ఫిట్గా ఉంటారు. అంతేకాకుండా ఫిజికల్గా కూడా చాలా హెల్తీగా ఉంటారు. వ్యాపార పరంగా ఈ సమయంలో మీకు అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక స్త్రీ రాక మీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పనుంది. మీ జీవితంలోకి రాబోయే స్త్రీ మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు తీసుకురాబోతోంది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా ఎన్నో సంతోషాలను చూడబోతున్నారు. ఇప్పటి వరకు కలలో కూడా ఊహించని కొత్త మార్పులను ఆ స్త్రీ మీ జీవితంలోకి తీసుకురాబోతోంది. అయితే ఆ స్త్రీ మీ జీవితంలోకి ఎలా రాబోతోంది అని చూసుకున్నట్లయితే
ఇప్పటి వరకు మీకు వివాహం కానట్లయితే మీరు వివాహం చేసుకునే మీ జీవిత భాగస్వామి ఆ స్త్రీ అయి ఉండవచ్చు. ఆమె ద్వారా మీ జీవితంలో ఎన్నో సంతోషాలను చూడగలుగుతారు. లేదా మీ కుటుంబంలోని మీ బిడ్డ రూపంలో కానీ, లేదా మీరు పనిచేసే చోట మీ కొలీగ్ లాగా కానీ ఆ స్త్రీ మీ జీవితంలోకి రావచ్చు. ఆమె ద్వారా వ్యాపారపరంగా ఎన్నో లాభాలను చూస్తారు. వ్యాపారంలో మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి రంగంలో కూడా ఆ స్త్రీ కారణంగా మీరు విజయం సాధిస్తారు. ఇలా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే భాగస్వాములు మిమ్మల్ని ఈ సమయంలో మోసం చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు. వారి ద్వారా మీరు ఏ విధంగా మోసపోకుండా ఆ స్త్రీ మిమ్మల్ని రక్షిస్తుంది. మీ జీవితంలోకి రాబోయే ఆ స్త్రీతో మీకు ఎటువంటి సంబంధాలు లేకపోయినప్పటికీ కూడా ఆమె ద్వారా మీకు ఎన్నో ప్రయోజనాలైతే మాత్రం చేకూరుతాయి. ఇదెలా సాధ్యమని మీకు అనుమానం రావచ్చు. ఆ స్త్రీ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మీ చుట్టూ ఉండడం వల్ల మీ జాతకం మారిపోతుంది. మీ జాతకంలో మార్పులు జరిగే అవకాశం కూడా ఉంటాయి. ఈ సమయంలో కుటుంబ పరంగా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. మీరు మీ కుటుంబ సభ్యులు కలిసి విహార యాత్రలకు, తీర్థయాత్రలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. వారితో ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకొని, వారికి ఏం కావాలో తెలుసుకొని, వారి అవసరాలను తీరుస్తూ వారికి నచ్చిన విధంగా మిమ్మల్ని మీరు మలుచుకుంటారు. తద్వారా వారికి మీ పట్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తద్వారా మీకు నచ్చిన విధంగా మీ కుటుంబ సభ్యులు నడుచుకుంటారు. వారి ప్రవర్తన మీలో ఎన్నో మార్పులను కూడా తీసుకువస్తుంది. అయితే మీకు పొంచి ఉన్న ఆ ఒక్కరోజు ప్రమాదం ఏమిటంటే, ఎవరైతే వాహనాలలో ప్రతినిత్యం ప్రయాణం చేస్తూ వేరే ప్రదేశాలకు ఉద్యోగం చేయడానికి వెళుతున్నారో వారికి ఈ సమయంలో వాహన గండం పొంచి ఉంది. ఈ సమయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాత్రిపూట వాహనాలను నడపకూడదు. ఒకవేళ రాత్రిపూట ఏదైనా పని మీద బయటకు వెళ్ళవలసి వచ్చినట్లయితే మీరు ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణించడం మంచిది. లేదా ఎవరినైనా డ్రైవింగ్ చేయడం కోసం తోడుగా తీసుకువెళ్ళడం మంచిది. ఈ సమయంలో మీకు పొంచి ఉన్న ఈ అతిపెద్ద ప్రమాదం నుంచి బయటపడడం కోసం మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే హనుమాన్ చాలీసాను నిత్యం పఠించండి. ఆదిత్య హృదయ పారాయణం చేయటం ద్వారా మేలు జరుగుతుంది. లలితా సహస్రనామాలు నిత్యం పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. అలాగే నరసింహస్వామిని ఆరాధించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే శుక్రవారం ఉదయం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన ఎరుపు రంగు దుస్తులు ధరించి రోజంతా లక్ష్మీదేవిని స్మరించండి. యాలకులు మరియు లవంగం కర్పూరంతో వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇచ్చి అన్ని గదుల్లో ఈ హారతిని చూపించండి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో నుండి అన్ని రకాల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. చెక్క పలక పైన కుంకుమ పువ్వుతో స్వస్తిక్ చిహ్నాన్ని గీసి దానిపై గోమతి చక్రాన్ని ఉంచండి. తర్వాత దానిపైన శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠించి పూజించండి. పూజ తర్వాత గోమతి చక్రాన్ని మీ పర్సులో లేదా డబ్బులు దాచుకునే ప్రదేశంలో ఉంచండి. ప్రతి మంగళవారం ఈ విధంగా చేయడం వలన మీ సంపద పెరుగుతుంది. అలాగే మీరు కెరీర్ జీవితంలో కూడా విజయాన్ని పొందుతారు. అలాగే మీరు ప్రతికూల శక్తుల నుంచి కూడా బయటపడడం కోసం ఇంటి గుమ్మం దగ్గర ఆవు వస్తే ఏదైనా మీకు శక్తి కొలది గ్రాసం పెట్టి 3 ప్రదక్షిణలు చేయండి. భిక్షగాళ్ళు వస్తే వారికి ఏదో ఒకటి ఇచ్చి పంపించండి. కానీ ఊరికే ఏమీ ఇవ్వకుండా పంపవద్దు. వారానికి 3 సార్లైనా సాయం సంధ్యా సమయంలో ఇంట్లో వ్యాపార సంస్థల్లో ధూపం తప్పకుండా వేయండి. అలాగే మీ వాహనాలకు నిమ్మకాయ దండను కట్టండి. ఇలా చేసిన వారికి ప్రతికూల వాతావరణం తొలగి శ్రేయస్సు కలుగుతుంది. చూశారు కదండి, ఈ నెల 17వ తారీఖు తర్వాత ఒక స్త్రీ రాక సింహరాశి వారి జీవితాన్ని ఏ విధమైన మలుపు తిప్పనుంది, వీరికి పొంచి ఉన్న ప్రమాదం ఏ రూపంలో రానుంది. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.